హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మిర్చికా సాలన్. మనం ఎప్పుడైనా బగారా రైస్ చేసుకున్నప్పుడు వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎలాంటి స్పెషల్ బిర్యానీలు చేసుకున్నా సైడ్కి ఇలా మిర్చికా సాలన్ చేసుకొని తింటే అదిరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ మిర్చికా సాలన్ని ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేసేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా ఈ మిర్చికా సాలన్ని చేసేసుకుందామా? మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ చక్కగా వేడైన తర్వాత ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలను కలుపుతూ దూరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచేసి 2 మినిట్స్ పాటు వేయించుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కోకోనట్ పౌడర్ కనుక లేకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేద్దాం. నువ్వులను కూడా దూరగా వేయించుకోవాలి. వీటిని మాడిపోకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ చక్కగా వేడయ్యాక ఆయిల్లోకి 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కొద్దిగా పెద్దగానే కట్ చేసి వేసుకోవాలి. అంటే ఈ సైజులో కట్ చేస్తే సరిపోతుంది. సో ఆనియన్స్ని కొద్దిగా పెద్దగా కట్ చేసి వేసినా పర్వాలేదు. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4-5 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను, అలాగే 1 ఇంచు వరకు పొట్టు తీసిన అల్లాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మినిట్స్ తర్వాత నువ్వులు, పల్లీలు వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత 5-6 పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. నేనైతే మామూలు పచ్చిమిర్చినే తీసుకుంటున్నాను, ఎందుకంటే అందరి దగ్గర బజ్జీ మిరపకాయలు అవైలబుల్గా ఉండవు కదా. సో పచ్చిమిర్చి అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అందులోకే కొద్దిగా లావు పచ్చిమిర్చిని తీసుకున్నాను. మనం ఎప్పుడంటే అప్పుడు ఈ మిర్చికా సాలన్ కర్రీని ట్రై చేయొచ్చు. ఒకవేళ బజ్జీ మిరపకాయలు అవైలబుల్గా ఉంటే వాటినే యూస్ చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చిని ఒక షార్ప్ నైఫ్తో మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటిని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. ఈ మిర్చికా సాలన్ కర్రీలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ కాగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్నాక 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు, ఆనియన్, నువ్వుల పేస్ట్ని వేసి 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. నేనైతే ఇదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని పోసి యాడ్ చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల మిక్సీ జార్లో ఉన్నదంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలాను వేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని వేసేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ సూప్ అనేది ఒక్కసారి ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాని కూడా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పెద్దగానే కట్ చేసి వేస్తున్నాను. ఇలా టమాటాని వేయడం వల్ల మిర్చికా సాలన్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. టమాటాని యాడ్ చేసాం కదా, 8 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచేసి మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసి
ఒకసారి అంతా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మిర్చికా సాలన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా అదిరిందండోయ్. మీరు ఎప్పుడైనా బిర్యానీ కానీ ఏదైనా వెరైటీగా స్పెషల్గా కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఇలా మిర్చికా సాలన్ కర్రీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.